హాయ్ గైస్. సో మొత్తానికైతే ఒక టూర్ ప్లాన్ చేసినాం ముంబై నుంచి దమన్కి. సో అందుకే ఒక ఫస్ట్ వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయినాం. సో ఇది ఫస్ట్ వ్లాగ్. భివండి నుంచి మన వాళ్ళందరూ కలిసి ఒక టూర్ ప్లాన్ చేసినాం. చూద్దాం ఎట్లా పోద్దో. సో ఫస్ట్ టైం ఒక బ్లాగ్ తయారు చేస్తున్నాం. టెస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఇది మన కార్ రెడీ, మన కొత్త కియా క్యారెన్స్. సో దీంట్లోనే మనం ఇప్పుడు ముంబై నుంచి దమన్కి, అంటే ముంబై అంటే భివండి నుంచి దమన్కి వెళ్తున్నాం. మొత్తం టీం అంతా, మా టీం అంతా 8 మెంబర్స్ ఉన్నారు. సో 8 మెంబర్స్, ఫస్ట్ టైం 8 మెంబర్స్ అందరు రెడీ ఉన్నారు. మేబీ కార్ చూసి కావచ్చు. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. స్టార్ట్ అవబోతున్నాం ఇదే కార్లో. సో నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా, ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, వాడు రామ్గాడు. కానీ దానికన్నా ముందు కొంచెం పూజ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి, లాంగ్ డ్రైవ్ కాబట్టి, ఆల్మోస్ట్ 150 to 160 కిలోమీటర్ ఉంటుంది వన్ సైడ్. సో రామ్గాన్ గురించి వెయిటింగ్, వాడు రాగానే పూజ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే ఇగో 5 అయిపోయింది. సో ఫుల్ తయారీతో నచ్చిండు. సో ఇగో వీడే రాము మంతెన్, అందరికీ ఫేవరెట్ గ్రూప్లా. సో వెల్కమ్ బాయ్, నీ గురించే వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయినాం. గులార్ వేసి నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినాం. రామ్గాడు కూడా ఉన్నాడు నాతోని. రాము कुछ बोल रहे? क्या बोलूं, फर्स्ट टाइम हम लोग सभी लोग मिलके जा रहे हैं. ఎస్, 8 फ्रेंड्स फर्स्ट टाइम प्लान. అదంతా నేను చెప్పినా, నువ్వు కొత్త చెప్పు. बोर हो रहा था 2-3 घंटे बोर हो रहा था. अंदर वेटिंग पिकअप के लिए सब लोग वेट कर रहे हैं आनंद ज्वेलर्स के इधर. हाँ, सीट बेल्ट लगा भाई. चलो लेट्स गो इट्स ऑलरेडी लेट मैन. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి 1 2 3 6 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో ఇక్కడ దామనాక నుంచి వెళ్తున్నాం. సో మనోడు వెంకటేష్ ఇంకా చందిగాడు లాస్ట్ లో ఊకున్నారు. ఇంకో వెంకటేష్ ఇంకా మురళిగాడేమో మధ్యలో ఊకున్నారు. ఏ రాము తోడతాడ సైడ్ దేరే. అరే तो నేను స్టార్ట్ చేస్తున్నా. ఎస్, జై శ్రీరామ్, మోర్యా. రాహుల్ కట్కం ఫుల్ ఆన్ పార్టీ మూడ్ లో ఉన్నాడు. సో రాహుల్ కట్కం జాయిన్ అయ్యిండు. కలిసేది శ్రవణ్ అంకం. బట్ వాడు ఎంత వెయిట్ చేపిస్తాడు అనేది యాజ్ యూజువల్ గా చూడాలి. రెడీ అయ్యిండో కాలేడు, ఐ డౌట్. రెడీ ఎవరు? శ్రవణ్ గడ అయితే వచ్చిండు. ఇంతసేపు వెయిట్ చేయించి మొత్తం లేట్ ఈడే చేయించిండు. సో ఎక్స్పెన్సెస్ అంతా వీడే పే చేస్తాడు. సో కాలు పట్టుకోక ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి అయితే టీం అంతా రెడీ ఉంది. అందరు స్టార్ట్ అయిపోతున్నాం. సో స్టార్ట్ ముందు ఒక ఫోటో తీసుకుందాం అని పోజ్ తీసుకుంటున్నాం. అబే कार तो दिखने दो साले लोग, कार ही नहीं दिख रहा है.
श्रवण स्मार्ट भाई गुडला भाई सिद्धू भाई क्या मंगाया भाई दबे 2 आलू पराठा 6 पोहा बना रहा है, रेडी है। देख कुछ आया, पोहा आया, देख। काम खत्म करते हैं। मैं बोला मेरा बेटे का अपॉइंटमेंट है 8:30 को, 8 बजे लिया है, मैं अभी 5:30 बजे निकलूंगा तो 8 बजे पहुंचूंगा। तेरा ही लाया। हाँ, इसके लिए बोल रहा हूँ। तेरा रहता मैं कुछ नहीं बोलता। मेरा लेके घूम रहे तो इधर उधर। ఏం చేస్తున్నావురా? స్పెషల్ పరాటా వేపిస్తున్నా మన వాళ్ళ కోసము. हमारे लिए अच्छा है भिवंडी का रोड पे है ना, हाँ, तो उसके कंपैरिजन में हम लोग बात करें। तू क्या अभी सोप पूरा खत्म करेगा? चलो अभी हमारा नाश्ता खत्म हो गया। వెల్ గాయస్, ఇక్కడ ఆగినాం. డస్ట్ మాత్రం ఘోరంగా కూస్తుంది, టూ మచ్ డస్ట్ ఉంది. ఒకసారి దమ్మన్ రీచ్ అయినాక క్లీన్ చేయాలి ఇక. हाय फ्रेंड्स, नमस्ते फ्रेंड्स. हाय फ्रेंड्स, बाय फ्रेंड्स. రీచ్ అయితే అయినాం, కానీ ఇంకా మన రిసార్ట్ బుక్ చేసింది దొరకలేదు. అందుకే మన పంటర్స్ అందరూ లెంకుతురు, వీళ్ళందరూ లెంకేది అదే. లోపల పోయి ఎంక్వైరీ ఎత్తురు, మరి చూద్దాం. వచ్చినాం ఒక 5 minutes అవుతుంది, మొత్తం ఊరంతా తిరిగినట్టు అయింది. కానీ మన రిసార్ట్ బుక్ చేసింది అయితే కనబడలేదు, లెఫ్ట్ అని చూపించింది మ్యాప్లా. సో చూద్దాం.
మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఫోన్ చేయమంటారు మమ్మల్ని. ఏం అర్థమవుతలేదు, చూద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పార్క్ అయితే చేసినాం, బండి పార్క్ చేసినాం, రీచ్ అయినాం, రిసార్ట్కి రీచ్ అయినాం. ఇది మన రిసార్ట్, మన ఊళ్ళు ఎంట్రీ అయినాం. లైట్ లేగా. సో ఇది మన రూము, ఇది ఒక రూము, పక్కంటిది ఒక రూము. వాష్రూమ్ కూడా మంచిగా ఉంది. ఏసీ కూడా ఉంది మన रूम ला. कुछ एंटीक लग रहा है बट मैं पहली बार देख रहा हूँ. अच्छा, इसको USB भी दिया है पास, स्विच बोर्ड पे USB मैं पहली बार देख रहा हूँ. పూల్ కూడా ఉంది, మంచి పూల్ ఉంది. విల్లా మొత్తం మనకే, నాట్ బ్యాడ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా రూమ్ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం. గుడ్ల వెంకటేష్కి ఇచ్చిన, గుడ్ల వెంకటేష్ బయటకు తిస్తుండు బండి. సో ఈ నుంచి కొన్ని బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. బీచ్ తర్వాత నైట్ ఫిష్ ఫ్రై, తవా ఫ్రై, ఎగ్ కర్రీ ట్రై చేస్తున్నాం. పక్కా చూస్తున్నాం. వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ సపోర్ట్ us, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్. మీరు కూడా ఇట్లా ఫ్రెండ్స్ తోని టూర్స్ ప్లాన్ ఏమైనా చేస్తే కింద ప్లీజ్ కమెంట్ చేయరు. ఇది ఫస్ట్ టైం మేము చేసేది, సో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో మళ్ళా బయలుదేరుదాం ఇక. దానికి వెంకటేశ్వర డ్రైవ్ చేస్తుండే. ఇప్పుడు యాస్టిక్ ఏం రాలేదు, మన ఆటోమేటిక్ బండి కాబట్టి సో పెద్ద యాస్టిక్ ఏం రాలేదు. కాకపోతే ట్రాఫిక్ రోడ్ వల్లనే కొద్దిగా తెలంగాణ ఎల్పాయకారం తినేటోళ్ళం మెయిన్. అరే ఏరు వాళ్ళు లేరు అసలు, మా వాళ్ళు కొంచెం స్లో దీంట్లో. ఫోర్ట్ కి అయితే వెళ్తున్నాం. ఒకటి అంటాడు ఫోర్ట్ లేదని, ఒకటి అంటాడు ఫోర్ట్ ఉందని. అక్కడికి అయినాక తెలుస్తుంది ఫోర్ట్ ఉందా లేదా మరి. లెట్స్ ఫైండ్ అవుట్. ఎస్, చూద్దాం బ్రో. ఇంకో ఇదే లైట్ హౌస్. మందిర్ ఉన్నది ఇక్కడ, శివ మందిర్. సో ఫ్రెండ్స్, ఫోర్ట్ కి వచ్చినాం. ఏం ఫోర్ట్ ఇది? నాని దమన్ ఫోర్ట్ అంట. ఇది మా టూరిస్ట్ గైడ్ ఇప్పుడు అపాయింట్ అయ్యిండు. సో ఏం చార్జెస్ ఉందా మేము తర్వాత టూర్ అయిపోయినాక మొత్తం ఇస్తాం. ఆయన దగ్గర తీసుకొని ఇచ్చి వానికే ఇచ్చేస్తాం. ఎంత చార్జ్ దక్షిణ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేస్తా. వీళ్ళందరూ చూడు. సో మనం ఈ ఫోర్ట్ కి రీచ్ అయినాం. ఇది పోర్చుగీస్ ఫోర్ట్ అంట, అందుకే క్రిస్టియన్ ఐకాన్ ఉంది. కానీ ఉంది, ఎంట్రీ ఉంది. మేము కూడా ఎంట్రీ లేదనుకున్నాం, కింద చూస్తే ఓపెన్ ఉంది. మన వాళ్ళు ఎంట్రీ లేదనుకుని వెనకకే ఇర్రు. సో పోయి చూద్దాం. ఫోటో అయితే ఎక్కినాం. ఫోటో ఎక్కితే ఇక్కడ మొత్తం గ్రేవ్యార్డ్ ఉంది, బాగా ఫ్రెష్ ఉంది. అంటే పుల్లార్లు వేసిరు అయితే అందరు వచ్చిపోతారు కావచ్చు. మరి చూద్దాం, ఇది పోయి కూడా చూద్దాం.
రాముడు అయితే ఫొటోస్ పోజ్ ఇచ్చినట్టు ఇస్తుంది. ఏ ఫోటో లేరే వస్తా పోయి. వ్యూ అయితే మస్తు సూపర్ ఉంది ఇంచలి. అక్కడేమో లైట్ హౌస్, ఇదేమో పోర్చుగీస్ ఫోర్టు, అంచులో ఫ్లైఓవరు, బోటింగ్ ఉంది అక్కడ. వ్యూ అయితే సూపర్ ఉంది. ఫోర్ట్ సంహౌ ఎట్లుంది, ఇది గ్రీనరీ కూడా ఉంది కొద్దిగా. ఇది కొంచెం ఏం బాగానే ఓల్డ్ అయింది అనిపిస్తుంది. సో సంబల్కే ఎస్ మన చందు చెప్పినట్టు కరెక్ట్. ఈ ఫోర్ట్ ఎక్కినామంటే 3 ప్లేస్ కవర్ చేసుకోవచ్చు. ఒకటి 1 ఫోర్ట్, ఇంకోటి లైట్ హౌస్, ఇంకోటి టెంపుల్, అండ్ అక్కడ దేవికా బీచ్ కూడా ఉంది, అది కూడా కవర్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తా, నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసాను. ఇది ఫోర్ట్, ఇది నానిదమన్ ఫోర్ట్ చూపిస్తుంది. ఇది నానిదమన్ ఫోర్ట్. అటువైపు ఉంది మోతీదమన్ ఫోర్ట్. అది లైట్ హౌస్. ఇది లైట్ హౌస్. అండ్ దెన్ ఇంకో ఇది శివ టెంపుల్, అండ్ దెన్ దేవికా బీచ్, అండ్ దెన్ లైట్ హౌస్, అండ్ దెన్ పోర్చుగీస్ ఫోర్ట్. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. మీరు ఒక ఫోర్ట్ ఎక్కిరంటే అన్ని చూడొచ్చు. జూమింగ్ వచ్చా మనోడు జూమ్ టెస్ట్ చేస్తుండు. చూద్దాం జూమ్ ఎంత వర్క్ అవుతుంది మన ఓపెన్ ఫోన్లో. ఏం జూమ్ కియారే टेंपल जूम कर, लाइट हाउस जूम कर. మనం కూడా జూమ్ చేసి చూద్దాం. ఫోర్ట్ నుంచి బయలుదేరినాం. పెద్దగా చూసే వ్యూ ఏం లేకుంటే, కానీ ఫోటో మాత్రం మంచిగా వచ్చినాయి, వీడియోస్ మంచిగా వచ్చినాయి. గ్రేవ్ యార్డ్ ఒకటి ఉంది చూసే లెక్క, మంచిగా డెకరేట్ చేసిర్రు. సో అది చూసినా మీదికి వెళ్ళి కింద దాకా పోయే ధైర్యం అయితే చేయలేదు. సో మిగతా లేరు బై. बोटिंग अड्डा किधर से? यहाँ से उधर जाना है क्या? कितना उधर जाके कितना देर घुमाएगा? बलून रखा है उधर से. बलून किधर है? अंदर है, दिख नहीं रहा उसके ऊपर जाने वाला है क्या? बाद में उधर छोड़ेगा हम लोग. అయితే వచ్చినాం తీసుకుందామని. మనోళ్ళు సెలెక్షన్ చేస్తారు. రావులు అయితే తీసుకున్నాడు. మురళిగాడు చెల్లిగాడు సీరియస్ డిస్కషన్ ఖర్జూర్ లేరా? ఠీక్ లే. ఇయో థమ్స్అప్, పెద్ద థమ్స్అప్ తీసుకొని పోదాం. ఒకటి ఫ్యాంటా తీసుకుందామా ఫర్ చేంజ్? ఇక 2 లీటర్ థమ్స్అప్ ఉంది. ఏ బ్లాక్ లేబులా? మనోళ్ళు పట్టిరు, ఇంకా బ్రీజర్ తీసుకున్నాడు. 2 లీటర్ థమ్స్అప్ తీసుకున్నామాడ. అన్ని మసాలాలు ఇక మా ఇంట్లో ఉండేవి.
ఇగో గిడ గివి ఉన్నాయి చూడు, పనికొస్తాయి మన వాళ్ళకి గివి. ఇవి ఈడున్నాయి కానీ అంతే వలికినాయి, ఇక మంచిగా తీసుకో ఫ్రెష్. మేతి మంచిగా ఉంటుంది, ఒకటి మేతి తీసుకున్నాం. ఒకటేనా ఇంకా వేరే చూడు ఫ్లేవర్ ఏదైనా ఉందా? మేతి, ఘీ, జీరా. What is this? I don't like any. రా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంటికాంచెలు తెస్తుండేగా. సో ఫ్రెండ్స్ అన్ని సైట్ సీయింగ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్. కిచెన్లోకి వచ్చినాం. మనోళ్ళు బాగా ఫుల్ ఫ్లెజ్లా వంట చేద్దామని ట్రై చేస్తుర్రు. చూస్తే ఇక్కడ చూస్తే మిస్టర్ రాము కటింగ్ ఆనియన్స్, మిస్టర్ వెంకటేష్ కటింగ్ సంథింగ్ క్యారెటా టమాటో, మిస్టర్ పూర్ణచందర్ కడిపత్తా అండ్ కొత్తిమీర టేకింగ్ అవుట్. Maheshni Venkatesh searching for knife and he is also working on making the very interesting and yummy chicken along with rice. Murli washing some fish we brought from the market. Surmai ivi surmai wash chestundi, surmai fish Murli. So అందరూ వాళ్ళ వర్క్ కాడ ఎంత డెడికేషన్ చూపిస్తారో సేమ్ డెడికేషన్ దానికన్నా ఎక్కువ డెడికేషన్ ఇక్కడ వీళ్ళు చూపిస్తారు. నేను ఒక్కరిని మాత్రం ఏం చేస్తలే, బట్ వ్లాగ్ చేసానికైతే నేను అన్ని వేళలా ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. సో మొత్తానికి వెంకటేష్ ఏం చేస్తున్నావు ఇప్పుడు మనం? విచ్ కర్రీ? Can you please repeat that? Yeah, sure, why not? Tawa surmai fry and then fresh pomfret tawa fry along with Mumbai wala chicken dhaba style. Let's watch. Yeah. Chicken fish. తలకాయ లోపల తింటారు చాపతాయి. मुरली क्या नाम था? रामू, थोड़ा बहुत एक्सपीरियंस बताओ, क्या चल रहा है आपका? ऑनियन कट करने में ये नया है या एवरीडे कट करते हैं? एवरीडे कट नहीं करता हूँ, अभी आदत गया है. आदत गया. यस. बट रोना तो आदत तो अभी भी रहेगा यस. बिना कटिंग के. इंग्लिश तो मेरे हिसाब से ये टमाटर कटिंग है या आज ही किया हो कभी कभार? हाँ, ये वाइफ देखेगी रिकॉर्डिंग तो हो गया. మరి ఏమన్నప్పుడు మనకి ఏముందైనప్పుడు అదే प्लीज బట్ చందు ఏం చెప్పాలి? నీ కాంట్రిబ్యూషన్స్ ఏముంటాయి కిచెన్ లా? నా కాంట్రిబ్యూషన్ అంటే కొంచెం ప్రయోగాలు అయితే చేసిన, కొన్ని చికెన్ రైస్ పాస్ట్ లో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని. సో ఇది అందరం అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా శ్రవణ్ ఇంకా రాహుల్ గారు ఇంకా రాలేదు. రాహుల్ గారు అక్కడ మేకప్ వేసుకుంటుండు, బాగా ఫుల్ ఫ్లెజ్ మేకప్ వేసుకుంటూ. అదేందో మరి స్విమ్మింగ్ పూల్ లో దుంకుతాం అని చెప్పిన తర్వాత ఫుల్ మేకప్ వేసుకుని రెడీ అవుతుండు. దాని తర్వాత శ్రవణ్ అంక మేము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. పాపం వాళ్ళ ఇంటికాడ పవర్ లేదంట, ఫుల్ కింద మీద అవుతుండే. రాత్రి పొద్దుల పోయిందంటే రాత్రి 3 అవుతుందంట. అందుకే దానికి టొరెంటోని ఫోన్ చేసి వాళ్ళతో లొల్లు పెట్టుకోవాలని ట్రై చేస్తుండు. చూద్దాం, వాళ్ళు రాగానే మళ్ళీ మనం కవర్ చేద్దాం. అంత లోపల వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మహేష్ వచ్చింది ఇంకా మసాలాలు క్రియేట్ చేస్తారు చికెన్ కి, ఫిష్ కి. సో ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేస్తారు ఫిష్. చంద్రుడు అయితే బాగా ఏమంటారు, బాగా నీట్గా చేస్తుండ్రు చంద్రుడు అయితే. వీడు అలానే మూస్తాడు. మొత్తానికి శ్రవణ్ అయితే ఎంట్రీ కొట్టిండు. చూద్దాం మరి ఏ టాస్క్ అందుకుంటాడో ఏమో. టాస్క్ ఏమో కానీ ఫస్ట్ అయితే వాష్రూమ్ పోతుండు. రాహుల్ అయితే ఇంకా మేకప్ లోనే బిజీ ఉన్నాడు. ఇంకేదో ఇష్యూ అయినట్టుంది, మళ్ళా ఏదో క్లీన్ చేసుకుంటుండు. మరి చికెన్ పడ్డదా? చికెన్ బ్లడ్ పడ్డదా? ఓ, చికెన్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. వావ్, వాసన అయితే మస్తు వస్తుంది. వాసన మాత్రం మస్తు వస్తుంది. అప్పటి అడుగుతూనే ఉన్నాడు. అయిందా? అయిందా?
ఉప్పేసి కడగన్నారా ఏం లేదు మొత్తానికి రాహుల్ కూడా అయితే గంట పట్టిండు. ఫ్రిడ్జ్ లో కూడా అన్ని బాటిల్ మస్తు అరేంజ్ చేసినాం. ఇప్పుడు అవి మీకు కూడా చూపిస్తాను నేను. మురళియాడు ఫ్రై చేసి అయితే చాలు చేసిండు. సైడ్ ఫిష్ ఫ్రై అవుతుంది, ఇంకో సైడ్ చికెన్ ప్రిపరేషన్ నడుస్తుంది. ఒకటి 2 3 4 5 5 చేస్తుర్రు. ఇద్దరు వెయిటింగ్, నేను కూడా వెయిటింగే ఎప్పుడైతుంది అని. మస్తు స్మెల్ వస్తుంది, సూపర్ అయింది. ఫిష్ సుర్మై మస్తు ఫ్రై అయింది. పాప్లెట్ నడుస్తుంది, చికెన్ నడుతుంది. సో ఫ్రెండ్స్, నైట్ 10 అవుతుంది. స్విమ్మింగ్ పూల్లోకి పోయినాం. ये म्यूजिक अच्छा था उल्टा उससे आवाज. చికెన్ అయిపోయింది, రైస్ ఉంది. చికెన్ మాత్రం సూపర్ అయింది. మొత్తం క్లీన్ చేసుకొని ఉడిసేసుకున్నాం. అందరు తిన్నారు. రామానికి బుర్జీ చేయమని చెప్పినాం, బుర్జీ చేస్తుండు. బిగ్లే గుర్రి అవా మీకు సరిపోవచ్చు. మేము బాయ్ వెయిటింగ్ ఫర్ బుర్జీ. రాము भाई से ज्यादा पेशेंट लग रहा है. जिंदगानी हमारी अधूरी कहानी ना जाने कोई
హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తానికైతే వన్ డే అయితే ఫుల్గా ఎంజాయ్ అయిపోయింది. నెక్స్ట్ డే లేచిన మార్నింగ్ అప్రాక్స్ 8 అవుతుంది. మన వాళ్ళు ఆల్రెడీ లేచి 6కి లేచి కాల్ చేసి వర్క్ చేసుకుంటారు, చాయ్ చేస్తుండ్రు. సో చూద్దాం మరి మీతో వాళ్ళు ఏం చేస్తారు. Get started with the morning walk. Well guys,
బ్రెడ్ జామ్ గురించి లెంకుతున్నాం, ఇంకా దొరకలేదు ఏ షాపు. 2-3 షాపులు అడిగినాం, ఒక్కడ ఎగ్స్ దొరికినాయి కానీ జామ్ అయితే దొరకలేదు. బ్రెడ్ ఆల్రెడీ నిన్న తీసుకున్నాం, జామ్ గురించి పోతున్నాం. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇలా మండే ఒకటి వెజ్ అంటారు. సో జామ్ అయితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే నిన్ననే బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఆ బ్రెడ్ కూడా నాకు తెలిసి సరిపోదు, ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకోవాలి పడుతుంది. సో చూద్దాం షాప్ ఎక్కడ ఉందో. ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయింది. కొన్ని ఎగ్స్ తీసుకున్నాం, బ్రెడ్ తీసుకున్నాం, జామ్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక రూమ్లో పోయి ఎవరు ఆమ్లెట్ తింటారో, వాళ్ళు బ్రెడ్ తింటారో, వాళ్ళు జామ్ తింటారో అవన్నీ చూసి చేద్దాం. ఇంకా After breakfast, back to work. Good lives. Few people are back to work. In work. Narendra is Some are just woke up. yeah. See, they are also in work. उधर ही जाके आओ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. పొద్దున లేచినాం, స్నానం అయింది, బ్రేక్ఫాస్ట్ అయిందా, మధ్యాహ్నం అయింది. కార్పొరేట్ మజ్దూర్స్ డెడికేటెడ్లీ పనిచేస్తున్నారు. ఇక్కడ రాము రిమోట్తో తండ్లాడుతున్నాడు. ఏమైంది రాము, రిమోట్ పనిచేయట్లేదా? ఒక రిపోర్ట్ ఓపెన్ అవుతుంది, దాని డేటాతో అన్లైన్ చేస్తారు. ఇన్కేస్ ఆ రిపోర్ట్ నేను ఇస్తుంది అడిషనల్ ఏమైనా కావాలి అది మనం చేయాలి. ఇదంతా ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద రిపోర్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. సో వాళ్ళు రన్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కావాలి, డేటా బరబడి అంటే మేము బ్యాక్ ఎండ్ వచ్చి మేము చూడాలి. ఇంకేంటంటే ఇక్కడ మీ దానికి మాట్లాడి More corporate mazdoor has come. Seems to be very tired. Chandu, you wanna have a sip? సో ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్కి అయితే స్టార్ట్ అయినాం. చూద్దాం ఏమన్నా ఫుడ్ దొరుకుద్ది కావచ్చు. ఎందుకంటే ఇలా వర్క్ చేయాలంటే ఫుడ్ చేయాలంటే మనతో కాదు, అందరికి వర్క్ ఉంది కాబట్టి డైరెక్ట్ హోటల్కి పోయి ఏమైనా తీసుకుని వద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో అండ్ సీ. సో ఫ్రెండ్స్, ఇంకో ఇది మీరు చూస్తున్నది ఫిష్ మార్కెట్. నిన్న మనం ఇక్కడ నుంచే రా ఫిష్ తీసుకొని నైట్ వండుకున్నాం అనమాట. మన వాళ్ళు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ద రీజన్ ఏంటంటే కోస్టల్ ఏరియా కాబట్టి సుర్మాయి తీసుకున్నాం, చాలా రీజనబుల్గా మనకు దొరికింది. సో బాబాయ్, సుర్మాయి అంటే మన వాళ్ళకి తెలియదు, తెలుగులో ఎక్కువ సుర్మాయి తెలియదు బ్రో, మీరే టైప్ చేసుకోండి గూగుల్లో. మర్కాడో ఫెర్నాండో కార్నివాల్ 1930. మల్టీ లెవెల్ పార్కింగ్, పోలీస్ స్టేషన్, దమన్ పోలీస్ స్టేషన్. మా ఫ్రెండ్ మిస్ అయ్యాను బ్రో, అక్కడ కాట కలిసిండో, వాని గురించి వెయిట్ చేద్దాం జరా. మా వాడు కలిసిండు, కాట కలిసి అనుకున్నాం కానీ చాక్లెట్ షాపింగ్ చేస్తున్నట్ట. సో చూద్దాం. కోకోనట్ అవి కోకోనట్టే ఉంటుంది అది. ట్రై చేసినావా? డ్రై ఫ్రూట్ ఎందుకు అక్కడ దొరుకుతాయి? సస్తా ఉన్నాయా అన్న?
ఓకే ఫ్రెండ్స్, లంచ్ టైం అయింది. సో బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చిన మనం స్టార్ట్ కూడా చేసారు. ఇదేందా రాత్రి ఫిష్ రాత్రి మ్యారినేట్ చేసి పెట్టిండే మన లో ఎక్స్ట్రా టాలెంటెడ్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు. పొద్దులు తీసి నాన్ వెజ్ వీడు థమ్స్అప్ చికెన్ మనోడు ఉపవాస్ కాబట్టి ఇంకో బనానా థమ్స్అప్ రియల్లీ రియల్లీ ఇంకా మన మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రరాజు ఇంకా కాల్లోనే ఉన్నాడు. ఫుల్ వర్క్ నడుతుంది. రామ్గానికి బాయిల్ ఎగ్ చేయమన్నా వాడు బాయిల్ ఎగ్ చేయమంటే వాడు బాయిల్ తెస్తాడా మరి ఏం చేస్తాడా చూద్దాం. బాయిల్ లాగా బాయిల్ చేసిండంట. చూస్తే కూరలాగా అయినా టీకే గుడ్ నైస్. और थोड़ा पानी डाल. ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా, వచ్చినాం ఖాళీ చేసినాం పోతున్నాం. ఇది ఒక్కటే కాదు, కాల్ చేసిన ఎన్నో ఉన్నాయి. అన్ని చూపించలేము మేము. ఎన్నో ఉన్నాయి. సో ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్ తో ఇస్తున్నాం. ఐస్ క్రీమ్ తెచ్చిండే. ఏం ఐస్ క్రీమ్ ఇది? మురళి సజెషన్ అప్సరా ఐస్ క్రీమ్ రోస్టెడ్ ఆల్మండ్ ఫ్లేవర్ అంట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 బాక్సులు సేమ్ ఫ్లేవర్ తీసుకొచ్చిండు మురళి ఆడు. సో అదే పెద్ద డిబేట్ అయింది వాళ్ళ. ఏమంటమాట నువ్వు ఒక ట్విస్ట్ చేయలేవా? ఇది ఎప్పుడు టేస్ట్ చేశారు. 2 ఫ్లేవర్ 2 బాక్సులు సేమ్ ఫ్లేవర్ తీసుకొచ్చాడు. బిర్యానీ కాడ కూడా చెట్లు దీని పెట్టి బిర్యానీ కాడ సన్నం ఉండరా రైస్ దొడ్డుంది అది. ए राहुल तेरा ये खत्म कर तेरा ही है उसमें ही काले चाहिए तो ఫినిషింగ్ ఇస్తున్నాం. టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 5 అవుతుంది. బయలుదేరుతాం. మురళి ఆడు ఆఫీస్ స్టేషన్ లో దిగుతాడు. మనం ఇంటికి ఎప్పుడు వస్తామని చెప్పాము. ఇంటికి దిగుడా ఇంట్లో లేమన్నారు, వెళ్ళారమ్మన్నా నువ్వే అన్నావు. లేట్ అవుతుంది అనుకున్నాడు ఆవిడ ఇంట్లో అందరూ మిల్లరా అన్నారు. మిల్లర్ ఇంకా మారైతే స్టార్ట్ అవుతున్నాం. మురళి ఆడేమో వాపి స్టేషన్లో దిగుతారంటే వాపి నుంచి వాడు జోగేశ్వర్ పోతారు. 1 టికెట్ బుక్ చేసాం. ఆల్రెడీ ఒకటి అవైలబుల్ ఉండే కరెంట్ ఓపెనింగ్లో. సో అది చేసుకొని వాడిని డ్రాప్ చేసి వచ్చిన రూట్లోనే మళ్ళీ పోతాం. లేట్ అవుతుందంటే డిపాజిట్ పంపాలంట. సో ఓకే ఓకే రిలాక్స్. సో ఇక్కడ కొద్దిగా సన్సెట్ వ్యూ చూద్దామని ఆగినాం. సో మన వాళ్ళు ఆపిర్రు. సన్సెట్ వ్యూ చూసి ఒక సెల్ఫీ తీసుకొని పోదామని డిసైడ్ అయ్యాను. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినాం. సగం దూరం కన్నా ఎక్కువ వచ్చినాం. సో ఇక్కడ డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఆగినాం. ప్యూర్ వెజ్ జైన్ ఫుడ్ హోటల్ ఆగినాం. సో అది తిని పోతాం. ఇంకా
ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ అయిపోయింది. హౌ వాస్ ద ట్రిప్ గైస్? చలో లెట్స్ మీట్. yes, let's meet in the another trip. पिक्चर अभी बाकी है. चलो वेरे टूर ला कలుద్దాం. until then bye bye.